అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ కోరారు. రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో ఎన్టీపీసీ పీటీఎస్లోని కాకతీయ కళ్యాణ మండపంలో బుధవారం సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు అనుసరించాల్సిన విధి విధానాలపై ఎన్నికల సంఘం రూపొందించిన హ్యాండ్బుక్ అభ్యర్థులకు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ హ్యాండ్బుక్ లో పేర్కొన్న నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. సందేహాల నివృత్తి కోసం అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులను రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఎలక్షన్ సెల్ని సంప్రదించవచ్చని అన్నారు. ప్రచారంలో ఉపయోగించే వాహనాలకు నగరపాలక సంస్థ నుండి అమరావతి పొందాలని అన్నారు. ఈ అనుమతి పత్రాన్ని వాహనంపై ప్రదర్శించాలని అన్నారు. తెలుసు ఎంసీసీ రిలేటెడ్ ఆల్రెడీ బ్రీఫ్ చేసి ఉంటారు ట్రైనర్స్. నేను చేసి బ్రీఫ్ గా చెప్పదలుచుకున్నా. మీ అందరికీ తెలుసు 48 అవర్స్ బిఫోర్ మనకి అప్పటి వరకు మాత్రమే పర్మిషన్స్ కానీ, మీరు మీటింగ్స్ కానీ, ర్యాలీస్ కానీ ఎనీథింగ్ మీరు పబ్లిసిటీ చేసుకోవడానికి మీకు స్కోప్ ఉంటుంది. సో బై దట్ టైం మేము ఒకటి మున్సిపల్ అంటే మీకు ఫెసిలిటీ చాలా మందికి క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ ఉంది. మున్సిపల్ ఆఫీస్లో ఒక ఎలక్షన్ సెల్ ఆపరేట్ చేస్తున్నాము. బై ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. దానిలో వెహికల్ పర్మిషన్ సంబంధించి మా సెక్రటరీ గారు ఉంటారు. మీరు కన్ఫ్యూజన్గా మీరు ఒకసారి నిలబడండి ప్లీజ్. ఇస్ ద నోడల్ ఆఫీసర్ ఫర్ వెహికల్ పర్మిషన్. అంటే అథారిటీ మేము ఇచ్చినా కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ తను కోఆర్డినేట్ చేస్తారు. ఏదున్నా కూడా ప్రతి వారిగా మీరు ఏదైనా వెహికల్ పర్మిషన్ రిలేటెడ్ ఏదున్నా కూడా కొంతమంది కన్ఫ్యూజ్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వాలా, మున్సిపల్ ఇవ్వాలా, తహసీల్దార్ ఇవ్వాలా, సో దట్ డౌట్స్ ఉన్నాయి కాబట్టి సో మీకు వెహికల్ పర్మిషన్ సంబంధించి హీ విల్ కోఆర్డినేట్. ఏదైనా ఉంటే ఎలక్షన్ సెల్ ప్లాన్ చేస్తాం. ఈరోజు ఈవినింగ్ వరకు ఉంటుంది. రేపు మార్నింగ్ నుంచి మీరు ఎనీ టైం ఏదైనా కూడా క్లియర్ చేసుకోవచ్చు. పర్మిషన్స్కి ఏమేమి పెట్టాలో అది ఇంట్లో చేయాల్సినవి చెప్పారా? వెహికల్ పర్మిషన్కి బేసిక్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో బేసిక్ అఫ్కోర్స్ ఆర్సీ కానీ, ఎన్ఓసి ఫ్రమ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఫిట్నెస్ కాపీ కానీ, దట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏమేమి ఉండాలో అవన్నీ కూడా ఇప్పుడు ఒకటి వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తున్నాం. మీకు ఏది ఉన్నా కూడా సబ్జెక్ట్ పరంగా మేము అన్ని విధాలుగా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము ఫెసిలిటేట్ చేస్తాం. కానీ దాన్ని మీరు వైలేట్ చేస్తే మీరు ఇబ్బంది పడతారు. సో అలా కాకుండా ఉండడానికి కోఆర్డినేషన్ కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో దానిలో ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి, అదేవిధంగా ఏసీపీ గారు వచ్చిన తర్వాత వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ వయలేషన్ కావచ్చు, వాళ్ళ పర్మిషన్స్ కానీ వాట్ ఎవర్ వాళ్ళ రిలవెంట్ ఇష్యూస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మాకు ఇంకొకటి మీకు వార్డు వారీగా అన్ని పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా పబ్లికేషన్ జరిగింది. ఏ వార్డులో ఏ పోలీస్ స్టేషన్ లొకేషన్ ఎక్కడ ఉంది, పిఎస్ నేమ్ ఏంటి, పిఎస్ నెంబర్ ఏంటిదో కూడా అవన్నీ మేము పబ్లిష్ చేయడం జరిగింది. దాని ప్రకారం పిఎస్లలో అరేంజ్మెంట్ చేస్తాం. ఐ థింక్ మనకి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి పోటీ చేసే అభ్యర్థులకు ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యం లోపల అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లోపల కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి, మిగతా పోలింగ్ సరళి గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అభ్యర్థులకు మరియు రాజకీయ పార్టీలకు ప్రచారం చేసే వాళ్ళందరికీ కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తి స్థాయిలో దాన్ని పాటించి చాలా సామరస్య ఎలక్షన్స్ పూర్తి చేయడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు కానీ లేకుంటే మరే ఇతర పోలింగ్ సరళిని ఇబ్బంది పరిచే ఏ చిన్న కార్యక్రమం చట్టపరంగా చాలా కఠినమైన శిక్ష తీసుకోవాలి.